ఒక ఆశ కోసం అవసరం లేని అందలం ఎక్కాలనుకున్న దానికోసం చేసే ప్రయత్నంలో భాగాలే ఒక డిజాస్టర్స్‌కి దారితీస్తాయి. ఒక ముగ్గురు జీవితంలోని కథ. ఆ కథ 'భైరవం' అనే సినిమా నుంచి వచ్చింది. డిజాస్టర్ అన్నానని సినిమాలోని కథ పాయింట్ నేను చెప్తున్నాను. సినిమా డిజాస్టర్ కాదు. చాలా లోలో ఉన్న ముగ్గురు హీరోలు. 9 ఏళ్ల తర్వాత మంచు మనోజ్, బెల్లంకొండ సాయి శ్రీనివాస్, నారా రోహిత్. ఈ ముగ్గురు కూడా యాక్టింగ్ పరంగా బాగా చేయగలిగినప్పటికీ చాలా కాలం అయింది వీళ్ళ సినిమాలొచ్చి. 'గరుడ' అనే ఒక తమిళ్ సినిమాకి సంబంధించిన రీమేక్ రైట్స్ తీసుకొని యథాతథంగా తీసే ప్రయత్నం చేశారు దర్శకుడు. ముగ్గురు హీరోల ఎంట్రీ గాని, ముగ్గురు హీరోల్ని చూపించిన విధానం గాని, వాళ్ళ క్యారెక్టరైజేషన్స్‌ని గాని చాలా బాగా చూపించారు. ఫస్ట్ హాఫ్ నుంచి కథ చాలా స్పీడ్ అందుకుంటది. ఇంటర్వెల్ బ్యాంగ్ వచ్చేసరికే ఎక్స్‌ట్రీమ్‌లీ గుడ్. మంచు మనోజ్ దాదాపు చాలా సీన్‌లలో తన సొంత విషయాల్నే మాట్లాడుతున్నారేమో అన్నట్టుగా చాలా సీన్‌లలో పండించారు. కొన్ని సీన్‌లలో అయితే నిజంగా అతని గురించి చెప్తున్నాడా? సినిమాలో ఉన్న కంటెంట్ గురించి చెప్తున్నాడా? అన్నట్టుగా అనిపిస్తది ప్రస్తుత సిట్యుయేషన్ బట్టి. నారా రోహిత్ చాలా హుందాగా నటించాడు. బెల్లంకొండ శ్రీనివాస్ మొత్తం తనదైనట్టుగా మోసుకుంటూ ఎళ్తానికి తన ప్రయత్నంగా ఎక్కడ తగ్గాలో అక్కడ తగ్గాడు. ఎక్కడ పై చేయిగా ఉండాలో అక్కడ పై చేయిగా ఉన్నాడు. ఇకపోతే ముగ్గురు హీరోయిన్లు ఉన్నారు. దివ్య పిళ్ళై, అదితి శంకర్, ఆనంది. వీళ్ళ ముగ్గురికి కూడా ఆ పరిధి మేరకు క్యారెక్టర్సే ఉన్నాయి తప్ప పెద్ద హడావుడి క్యారెక్టర్స్ లేదు.